హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నైనీ ఫుడ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మటన్ కాళ్ళ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మటన్ కాళ్ళు వేసుకొని స్మెల్ రాకుండా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుతూ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ షాజీరా, అలానే 7-8 లవంగాలు, 5-6 ఇలాయచీ, కొంచెం దాల్చిన చెక్క వేయండి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్, అలానే ఒక మీడియం సైజ్ టమాటా వేసి ఫైన్ పేస్ట్ చేయండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 పచ్చిమిర్చి, నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, ఒక 1/2 చెంచా జీలకర్ర మెంతుల పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న మేక కాళ్ళు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు బాగా కలపడం వల్ల మేక కాళ్ళ కూర అనేది రుచి బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు తినే కారానికి సరిపడంత కారం వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి మరొకసారి కలపండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి కవర్ చేసి ఫ్రై చేయడం వల్ల మటన్ కాళ్ళకు ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పడుతుంది. కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు తినే గ్రేవీ సరిపడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. విజిల్లోనే ఎయిర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. ఎంతో రుచికరమైన మేక కాళ్ళ కూర తయారైపోయింది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.